అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కోల్కతా వణికిపోయింది. పలు ప్రాంతాలు దుర్గాదేవి మండపాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. వేల మంది ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. మెట్రో రైళ్లు విమాన సేవలపైన తీవ్ర ప్రభావం పడింది. 30 విమానాలు రద్దు కాగా మరో 31కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. విద్యుదాఘాతానికి గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక 24 గంటల్లోనే 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నగరాన్ని ముంచెత్తిందని 1986 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ ప్రకటించింది. ఇక 137 ఏళ్లలో నగరంలో కురిసిన 6వ అతిపెద్ద వాన ఇదేనని తెలిపింది. ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పర్యవేక్షణ లేని విద్యుత్ తీగల కారణంగా విద్యుతాఘాతానికి కొందరు చనిపోవడం చాలా దురదృష్టకరమని సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు.